పనులే చేయనంటావే. ఇప్పుడు నీ పనులు నువ్వెలా చేసుకుంటావో నేను చూస్తానే. అంటే ఇదంతా నా కళ? అయినా పర్లేదు, కళలో జరిగినట్టే ఇప్పుడు కూడా ఈ వేడి నీళ్ళలో దాని చేతులు కాల్తాయి, నా కోపం చల్లారుతుంది. ఒసే గంగా, వస్తున్నా. చేతండి. నా బట్టలు ఉతుక్కుందామని ఈ పౌడర్ నీళ్ళలో బట్టలు నానబెడుతున్నానమ్మా. అవి చల్ల నీళ్లు కాదు తల్లి, ఏం నీళ్లు? నాను స్నానం చేద్దామని ఇందాకే ఏ నీళ్ళు ఎట్టుకున్నాను. గొంతలో ఎంత ప్రమాదం తప్పింది, లేదంటే నీ చేతులు ఈ పాడికి ఎర్ర కాలిపోయేవి. నువ్వంటే మా అక్కకి ఎంత ప్రేమ చూసావా గంగా? నువ్వు యాడున్నా సరే నేను కంటికి రెప్పలా కాపాడుకుంటది తెలుసా? మా అమ్మ గురించి నాకు తెలీదా మామ? అయినా ఆ బట్టలన్నీ నేను ఉతుకుతాను, ఇటు ఈ తల్లి. లేదమ్మా, ఇవి నేనే ఉతుక్కోవాలా, లేదంటే మా స్కూల్లో మార్కులు ఇరు. అవునా, సరే అయితే ఏరే బకెట్లో నానబెట్టుకోమ్మా. అట్టగే అమ్మా. ఏ గౌరీ, నీకేమైనా మెంటలా? దాన్ని వేడి నీళ్ళలో చేతులు పెట్టుకుంటూ ఎందుకు ఆపా? అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? పో బయటికి. నేను కాదమ్మా, ఇగో ఇట ఆవేశపడితే నువ్వే బయటకు పోతావు. నన్నే బయటికి పొమ్మంటావా? ఎంత ధైర్యం నీకు? అన్నది నేను కాదమ్మా, ఈ రాజేశ్వరమ్మ. తనే నిన్ను బయటికి పంపించాలని సొత్తాంది. మా మమ్మీ నన్ను బయటికి పంపిస్తుందా? ఎందుకు? నేనేం చేశాను? ఇంకేటి చేయాలమ్మా? పిక్నిక్ లో గంగకు నువ్వు చేసినవన్నీ ఆ రాజేశ్వరమ్మకి తెలిసిపోనాయి. అందుకే ఆవిడ గారే నిన్ను దగ్గరుండి బయటికి పంపిస్తున్నది. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మా మమ్మీ నన్ను హాస్టల్ కి పంపించడం ఏంటి? నాన్ సెన్స్. అవునమ్మా, మా కళ్ళతో స్వయంగా చూసినావు, ఈ సౌలతో స్వయంగా విన్నావు. అందుకే నీకు చెప్పాలని వెంటనే ఇక్కడికి వచ్చినావు. నిజమా? నీ మంచి కోరేటోలం, నీకెందుకు అబద్ధం చెప్తాం తల్లే? నీకింతకు ముందే చెప్పినాను, నువ్వు ఇటు ఆవేశపడితే రాజేశ్వరమ్మ గారికి కోపం వస్తుంది. అప్పుడు నీ స్థానం గంగకెళ్తది, తనే జమీందార్ అవుతది. అందుకే గంగ పైన కోపం తగ్గించుకొని పేమని పెంచుకో అన్నా. అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నాను భయపడినంత జరిగినది. నీకెన్నిసార్లు చెప్పినా మారవని, నీకు బుద్ధి రాదని వాళ్ళు నిర్ణయం తీసేసుకుని గంగ ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు ఈ ఇంటి నుంచి బయట ఉండాలని నిన్ను అదేదో ఆటలకు పంపిస్తున్నారు. ఇయ్యాలో రేపో ఆ రాజేశ్వరమ్మ నిన్ను బయటికి పంపించడం ఖాయం.
ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇక నుండి ఈ ఆస్తికి ఈ జమీందారుగిరికి వారసురాలు గంగే. ఇక నిన్ను చూడటానికి ఒక్కరు కూడా రాడు, అంతే. ఆపండి. నేను హాస్టల్ కి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఈ ఇంట్లోనే జమీందార్లా ఉండాలి. ఆ గంగే బయటికి వెళ్ళాలి. అందుకోసం నేనేం చేయాలో అది చెప్పండి. అంతేకాని నన్ను హాస్టల్ కి పంపిస్తారని పదే పదే చెప్పారో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇగో ఈ ఆవేశాన్ని తగ్గించుకో తల్లి. తర్వాత అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతాది. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఆవేశంతో అనర్థాలే తప్ప మనం అనుకున్నవేవీ జరగవు. అదే ప్రశాంతంగా అందరితో ప్రేమగా ఉండి చూడు. ఎవరైతే నిన్ను మళ్ళీ బయటికి పంపించాలని చూస్తున్నారో ఆళ్లే నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో ఎట్టుకొని నిన్ను జమీందార్లా చూస్తారు. గంగంటే నీకెట్టం లేదని మాకు తెలుసు, కానీ ఎట్టం అన్నట్టు నువ్వెప్పుడు నటించాలా? ఆ నటంతోనే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనసులు నువ్వు గెలవాలా. అప్పుడే నువ్వు మారావన్న నమ్మకం వాళ్ళకొత్తది. నిన్ను బయటికి పంపించే ఆలోచన మారతది. అవును బంగారం, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. నీలా ఆవేశపడకుండా అందరితో ప్రేమగా ఉంటది కాబట్టే అందరూ గంగని ప్రేమిస్తున్నారు. అదే గంగ కంటే ఎక్కువ ప్రేమను చూపించావనుకో, ఇక ఈ ఇంట్లో నీకు తిరగనేదే లేదు. జీవితాంతం ఈ ఆస్తికి నువ్వే జమీందారివి. నిజంగా? ఆ నిజంగా అలా చేస్తే నేనే జమీందారిని కావచ్చా? ఆ గంగని బయటికి పంపించొచ్చా? నువ్వు మంచిదానిలా మారినట్టు నటిస్తే నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయి. నువ్వు కట్టపడాల్సిందేం లేదు, నటిస్తే చాలు. ఆ గంగని బయటికి పంపించడానికి నేనేమైనా చేస్తాను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మంచిదనిలా మారినట్టు యాక్టింగ్ చేయలేనా? చేస్తాను. చేసి అందరినీ నమ్మించి తీరుతాను. అమ్మా, ఏంటమ్మా? మంగని హాస్టల్ కి పంపిస్తానని చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటోనమ్మా, నాకు కాస్త టెన్షన్ గా ఉంది. అది ఎలా రియాక్ట్ అయినా సరే దాన్ని హాస్టల్ కు పంపిస్తేనే అది బాగుపడుతుంది. లేదంటే మనమందరం బాధపడాల్సి వస్తుంది. అర్థమైందా? పద. పద. సరే. అగో వస్తున్నారు, ఇక నువ్వు రెచ్చిపో. రెచ్చిపోవడం కాదు, జీవిస్తాను చూడండి. మమ్మీ, నన్నే హాస్టల్ కి పంపించాలని చూస్తావు కదూ, చెప్తా. అమ్మా మంగ, ఎవరి విషు? గంగవి. గంగ షూ నువ్వెందుకు పాలిష్ చేస్తున్నావు? ఎంతైనా గంగకి అక్కను కదమ్మా. నా చెల్లెలి షూ డర్టీగా ఉండడం ఇష్టం లేక పాలిష్ చేస్తున్నాను. మంగా, నువ్వేనా ఈ మాట్లాడుతున్నది? చాలా కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నా తప్పు నేను తెలుసుకున్నానమ్మమ్మా. నేనిప్పుడు పాత మంగని కాదు, కొత్త మంగని. అందుకే నా మాటలు నీకు కొత్తగా అనిపిస్తాయి. నేను కూడా మీలానే మంగమ్మని చూసి ఆశ్చర్యపోయినాను అమ్మగారు. మన మంగమ్మ ఈ ఒక్క బూట్లో శుభ్రం చేయడం కాదు, గంగకి సంబంధించిన అన్ని పనులు తనే చేస్తున్నది. నిజమా మంగ? అవునమ్మా, చెల్లెలి బుక్స్ కి నీట్గా అట్టలు కూడా వేశాను. అలాగే చెల్లెలి హోంవర్క్ కూడా కంప్లీట్ చేశాను. పాపం, చెల్లెలు ఒకతే ఇన్ని పనులు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతుందని, తను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేక
అన్నీ నేనే చేశానమ్మా. ఎంతైనా తను నా చెల్లెలు కదమ్మా. సునామీ రావడానికి ముందు కూడా కొన్ని సూచనలు కనిపిస్తాయి. అలాంటిది ఎలాంటి సూచనలు లేకుండా నీలో ఇంత మార్పొచ్చిందంటే నాకెక్కడో కొడుతోంది. అచ్చం మీలాగే మేం కూడా ఈ పిచ్చి తల్లి మంచి తల్లి ఎట్టా అవుద్ది అని అనుమానించినాం. కానీ ఈ బంగారు తల్లి ఒక్కతే తన చెల్లెల కోసం అన్ని పనులు చేస్తున్నది. మా కళ్ళారా చూశాకే అర్థమైనది. అవునమ్మా, మంగమ్మ మారిందంటానికి నానే సాచుకోం. నేను కూడా సాక్ష్యం. అద్దా మీరు తనకు అంతలా సపోర్ట్ చేస్తుంటే నాలో అనుమానం ఇంకా ఎక్కువ అవుతోంది. అందులో నీ తప్పేం లేదమ్మమ్మా. అంతా నా తప్పే. ఎందుకంటే ఇన్ని రోజులు గంగని, అదే నా చెల్లిని బాధ పెట్టాను కదా. మీలో నాపై ఉన్న కోపం వల్లే నేను నా చెల్లెల కోసం ఎన్ని మంచి పనులు చేసినా మీకది యాక్టింగ్ లానే అనిపిస్తుంది. నేనిప్పుడు మారిపోయాను మమ్మీ. మంచిగా మారాను, ప్రామిస్. కావాలంటే చూడు, చెల్లెలు హోంవర్క్ కూడా నేనే చేశాను. నా హ్యాండ్ రైటింగ్ నీకు తెలుసుగా. చూడు మమ్మీ, ఇక నుండి నిన్ను బాధ పెట్టాను మమ్మీ. నిన్నే కాదు, గంగని, అమ్మమ్మని, ఆఖరికి మన పని మనిషిని కూడా నేను బాధ పెట్టను. నేను చెప్పేది నిజం మమ్మీ. నేను చేసిన తప్పులు నేను తెలుసుకున్నాను మమ్మీ. నీలో ఈ మార్పు కోసమేనమ్మా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అనవసరంగా నీ విషయంలో తొందరపడి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు అర్థమైంది. చాలు చాలమ్మా. నాకు కూడా ఇక ఏ బాధ ఉండదు మమ్మీ. నేను అనుకున్నట్టుగానే నిన్ను నమ్మించాను. రాజేశ్వరి, పద. అయ్యో తల్లి, మంగ మనస్తత్వం గురించి తెలిసి అది మారిందని చెప్పగానే ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నీ వీక్నెస్ ఏంటో దానికి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అది కోరుకున్నది సాధించడానికి నీకిలాంటి మాయమాటలు చెప్పే కన్విన్స్ చేసేది. నువ్వు మర్చిపోయావా? పాపమమ్మా, దాని మొహం చూస్తుంటే అది మారినట్టే నాకు అనిపిస్తుంది. మంగ నిజంగానే మారినట్టుందమ్మా. తనలో మార్పు రాలేదు, తను అలాగే ఉందని నేను నిరూపిస్తాను. ఎలా? దాన్ని హాస్టల్కు పంపిస్తున్నావని అసలు నిజం చెప్పి అప్పుడది ఎలా రియాక్ట్ అవుతుందో నువ్వే చూడు. ఇప్పటి వరకు చేసిందంత యాక్టింగ్ అని నీకే తెలుస్తుంది. వద్దమ్మా, అది బాధపడుతుంది. తర్వాత గంగ విషయంలో మనం బాధపడాల్సి వస్తుంది. అది నీకు ఓకేనా? ఓకే అంటే చెప్పు, నేను నీకు అడ్డు రాను. ఇదిగో, నువ్వేం బాధపడకు, అంతా నేను చూసుకుంటాను కదా. సరేనమ్మా. అమ్మ మంగ, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి నాతో రా. నా మీద ఇంకా నమ్మకం కలగలేదనుకుంటా. చెప్తా. నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను మమ్మీ. ఎందుకంటే నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా, రా వెళ్దాం. రా. రామ్మా. వదినా, పెద్దావిడికి మంగ మీద ఇంకా నమ్మకం కలగలేదనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. మనది నటనని తెలిస్తే దానికి ఒత్తాసు పలికినందుకు మనం చంపేస్తారా? అనవసరంగా భయపడి మాకరా. ఎల్లి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఇందా పదండి.
ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావు. అదేంటో చెప్పు మమ్మీ. అడుగుతోంది కదమ్మా, పర్లేదు చెప్పు. ఏం లేదమ్మా, నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇది నీలో శాశ్వతంగా ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. అందుకే నేను కొద్ది రోజులు ఈ ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంచుదామని అనుకుంటున్నాను. ఇప్పుడిది కోపంతో ఖచ్చితంగా ఇల్లు పీకి పందిరేస్తుంది. అప్పుడైనా రాజేశ్వరికి ఇది మారలేదని తెలుస్తుంది. మీ స్కూల్ హాస్టల్ వాళ్ళతో నీ గురించి మాట్లాడాను. వాళ్ళు కూడా సరే అన్నారు. నిన్ను రేపు ఉదయమే హాస్టల్లో వదిలేసొద్దామనుకుంటున్నాను. సరేనా? అంటే గౌరీ వాళ్ళు చెప్పింది నిజమే అన్నమాట. నేను ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్కి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. మాట్లాడి వింటమ్మా. అంటే నువ్వు ఇంకా నన్ను నమ్మట్లేదు కదా మమ్మీ? నేను చెప్పేదంతా అబద్ధం అనుకుంటున్నావు కదా? ఇదేంటి వయలెన్స్ సృష్టిస్తుందనుకుంటే ఇంత సైలెంట్ గా ఉంది. నిజంగానే ఇది మారిందా? అర్థమైంది మమ్మీ. గంగ నీ కూతురు కాబట్టి దాన్ని ఇంట్లో ఉంచుకుని, నేను పరాయిదాన్ని కాబట్టి నన్ను హాస్టల్ కి పంపిస్తున్నావు కదా? అది కదమ్మా నా ఉద్దేశం. వద్దు మమ్మీ, నువ్వేం చెప్పొద్దు. నేను నిజంగానే మారాను మమ్మీ. కానీ నువ్వే ఇంకా మారలేదు. తప్పు నీది కాదు మమ్మీ, నాదే. గంగతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం వల్లే కదా నన్ను ఇంకా నమ్మట్లేదు. గంగని బాధ పెట్టినందుకే కదూ నేను నన్ను హాస్టల్ కి పంపించాలనుకున్నా. అవును మమ్మీ, నేను తప్పు చేశాను. గంగ నా చెల్లని నువ్వు చెప్పినా నేను కావాలని తనని తిట్టాను, కొట్టాను. చివరికి పిక్నిక్ లో కూడా తనని చాలా బాధ పెట్టాను. బట్ అవన్నీ నాకప్పుడు కరెక్టే అనిపించాయి. కానీ ఇందాక ఇంటికొచ్చాక ఆలోచిస్తే నేను చేసింది ఎంత తప్పు అర్థమైంది. అందుకే ఈ తప్పులు ఇంకెప్పుడు చేయకూడదని డిసైడ్ అయ్యాను. గంగని ఎప్పటికీ బాధ పెట్టకూడదు అనుకున్నాను. అందుకే ఇక్కడ నుండి గంగకి సేవలు చేస్తూ ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నాను. కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా హాస్టల్ కి పంపించాలనుకుంటున్నావు. వదినా, నీకన్నా నీ కూతురు మించిపోయింది. ప్లీజ్ మమ్మీ, నన్ను హాస్టల్ కి పంపించొద్దు. నేను ఇక్కడే ఉంటాను. గంగని బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము మమ్మీ. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నన్ను నీ నుండి దూరం చేయకు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, నన్ను నీ నుండి దూరం చేయకు మమ్మీ. ఇక నుండి నేను గంగని అస్సలు బాధ పెట్టను. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ అమ్మ, మంగ, మమ్మీ. మంగ, లేమా? మమ్మీ, మంగ, లే. ప్లీజ్ మమ్మీ, లేమా? మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అమ్మమ్మ, మంగ, అమ్మమ్మ, ఊరుకోమ్మా. నువ్వైనా చెప్పమ్మమ్మ. నన్ను హాస్టల్ కి పంపించొద్దని చెప్పమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, నన్ను మమ్మీని చూడకుండా ఉండలేనమ్మమ్మ. మీరు చెప్పినట్టే వింటాను. అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, నువ్వైనా చెప్పమ్మమ్మ. సరే, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగమ్మా. మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నన్ను పంపించొద్దు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. చూడు మంగా, నువ్వెంత ఏడ్చినా సరే నువ్వు కొన్ని రోజులు హాస్టల్లో ఉండి తీరాల్సిందే. అంతే. అమ్మా, పాపం చిన్న పిల్లమ్మా. ఇది మారిందని ఏడుస్తూ చెప్తున్నా మనం నమ్మకపోతే ఎలా అమ్మా?